అంటే సాధ్యమవుతుంది అనుకుంటారా? వాళ్ళు బీజేపీ ఇప్పటికే అసలు 9th షెడ్యూల్లో చేర్చాల్సిన సమయం దాటిపోయింది ఆల్రెడీ. వాళ్ళకు ఈ ఫైల్ పోయి కూడా అనేక రోజులు అయిపోతా ఉంది. ఇంకా కూడా వాళ్ళు బీసీల పైన ప్రేమ చూపిస్తారు అనుకుంటారా? ఖచ్చితంగా అండి. ఇది ఉద్యమం రూపం దాలిస్తేనే పార్టీలు వాళ్ళ స్టాండ్ మార్చుకుంటావి. ఇది ఎందుకంటే అంతిమగా ప్రజా నిర్ణయమే పార్టీలో కూడా లెక్కలు వేసుకుంటారు. ఈరోజు ఎలా ఉంది మూమెంటు, రేపు ఎలా ఉంది అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఇది గ్రామ స్థాయికి వెళ్ళింది. ప్రజలు రాకపోవచ్చు, గ్రామ స్థాయికి ఉద్యమం వెళ్ళింది. ఖచ్చితంగా గ్రామ స్థాయిలో చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియా మీలాంటి యూట్యూబ్ ఛానల్స్ వారు, మిగతా ఛానల్స్ వారు కూడా ఒక వారం నుంచి అయితే ఏ రోజైతే తెలంగాణ హైకోర్టులో 42% స్టే ఇచ్చారో ఆ రోజైతే తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కూడా త్వరలో స్థానిక సంస్థలు రాబోతున్నాయి. ఇక్కడ ఏ పరిస్థితి ఉంటుందో ఇంచుమించు ఆంధ్రప్రదేశ్ కూడా అదే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ సాధించుకునే దానికి చాలా మంది పరోక్షంగా కూడా ఏపీలో కూడా నల్ల బ్యాడ్జీలు కట్టుకొని నిరసనలు కూడా ఆయా జిల్లాలలో చేస్తున్నారు ఇప్పటికి కూడా. అందువలన ఇప్పుడు ఉండేటువంటి అందరూ కూడా చాలా మంది ఉన్నారు కదా జాతీయ పార్టీ నాయకులు. మీరు అనుకుంటే ఎంతసేపు, మీరు అనుకుంటే ఏది అసాధ్యం కానే కాదు. మీ పార్టీ అంశాలు మీరు హైకోర్టుకు పోతారు, సుప్రీంకోర్టుకు పోతారు, మీ మేధస్సును ఉపయోగిస్తారు, లీగల్ సెల్ను ఉపయోగిస్తారు, మేధావర్గాన్ని కూర్చోబెడతారు. మీ పార్టీ సమస్యలు మీరు తెలుసుకుంటున్నారు కదా. మరి అన్ని పార్టీలు కలిసి కూడా బీసీ సమస్యలను పెంచలేదంటే అది కేవలం బీసీలకు 42% వస్తే వాళ్ళు ఎంపీడీసీలు, జెడ్పీడీసీలు, స్థానిక సంస్థల్లో కార్పొరేట్ చైర్మన్గా ఎదుగుతారు. తర్వాత ఎంపీలు అడుగుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, తర్వాత నాయకులు అవుతారు, లీడర్లు అవుతారు, తర్వాత రాజ్యాధికారంలోకి వస్తారని ఏకైక కారణం చూపించి ఈ పార్టీలన్నీ కలిసి బీసీలను మోసం చేస్తున్నాయని మేము బీసీ సమాజంగా భావిస్తున్నాం. ఓకేనా?